40 ఏళ్లుగా కుట్రలతోనే చంద్రబాబు రాజకీయాలు చేశారని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆమదలవలస నియోజకవర్గంలో ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లుగా అర్హులైన అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టడం ఖాయమంటున్న స్పీకర్ తమ్మినేనితో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రతి ఇంటికి వెళ్ళి తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి మీకు, మీ పార్టీ నాయకులకు అపూర్వమైన స్పందన వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు. వీరు వారు అనకుండా అందరికీ కూడా సమన్యాయాన్ని పాటిస్తూ అందరికీ ఇవన్నీ పంపిణీ జరిగాయి. కాబట్టి ఆ ఇచ్చినటువంటి దాన్ని ఎవరు వద్దనకుండా, గ్రామంలో పార్టీలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు, కానీ మాకు సంబంధించినంత మేరకు ఆయన చెప్పినటువంటిది ఒకటే, ఏ ఏ ఏ యొక్క పథకమైనా కానీ అందరికీ అందించండి అని చెప్పారు. చివరికి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఏజెంట్గా ఉన్నటువంటి వాడికి కూడా ఆ పథకాన్ని అర్హుడైతే ఆ పథకాన్ని తీసుకొని వెళ్ళి ఇమ్మని చెప్పడం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు జనంలో విపరీతమైనటువంటి స్పందన ఉంది. ఆ స్పందనని మేము జాగ్రత్తగా అంచనా వేసుకొని మేము ముందుకు తీసుకొని వెళ్ళి విజయాన్ని సాధించడమే మా లక్ష్యం. మీ నాయకుడిపై హత్యాయత్నం దాడి జరిగింది, దీని గురించి ఏమంటారు? అది అత్యంత నీతిబాహ్యమైనటువంటిది, అత్యంత హేయకరమైనటువంటి చర్య ఇది. దీన్ని ఎవరూ సమర్థించడం లేదు. దీన్ని ఖచ్చితంగా దీనికి మూల్యం ఇంత చెల్లించుకుంటారు వాళ్ళు. వాస్తవానికి మీ నాయకుడు దెబ్బ తగిలింది, స్టిచెస్ పడ్డాయి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసు కూడా గాయాలయ్యాయి. అయినప్పుడు కూడా ఈ బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ఇదంతా డ్రామా అని అంటున్నాడు. ఆ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఆయన డ్రామా అంటే ఆయనే పెద్ద డ్రామా యాక్టర్. మీరు చూశారు కదా, ఆయన చేసింది చేయింపించి తిరిగి ఎట్లా దబాయిస్తున్నాడో. బుకాయించటాలు, దబాయించటాలు ఆయనకు అలవాటు అయిపోయింది. మనతో పెట్టినటువంటి విద్య అయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు నిశ్చితంగా. దీంట్లో ఈ చర్యల వలన, ఇలాంటి చర్యల వలన ఎవరికి మైలేజ్ రాదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి చర్యల వలన దే హ్యావ్ లాస్ట్ ది క్రెడిబిలిటీ. దానివల్ల క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి పార్టీలు కానీ, నాయకులు కానీ ఎక్కడ నిలబడతారు? ఎక్కడ నిలబడలేరు. బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అపూర్వమైన స్పందన చూసి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఆమదాలవలస నుంచి.